ఈ ఆలయంలో చాలా మూవీస్ అయితే షూటింగ్ చేశారు. అందులో కొన్ని అయితే మీకు చూపిస్తున్నాను. ఈ ఆలయం మన రాష్ట్రంలో నంద్యాల డిస్టిక్లో బనిగానపల్లికి 11 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు లింగ రూపం కాకుండా విగ్రహ రూపంలో ఉంటారు. మరియు శివుడు పార్వతి ఒకే శిల మీద ఉంటారు. ఇంకా శనేశ్వరుడు ప్రవేశించలేని ఆలయం ఇది. కాలజ్ఞానంలో వివరించినట్టు యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతం రంక వేస్తాడు అని చెప్తారు. ఆ రంక వేసే బసవన్న ఈ టెంపుల్లోనే ఉన్నారు. ఈ టెంపుల్కున్న మరో ప్రాముఖ్యత ఏంటంటే ఎక్కడైనా సరే శివుడు అంటే లింగ రూపంలో ఉంటారు, కానీ ఇక్కడ శివపార్వతులు విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈ టెంపుల్ హిస్టరీ చూసుకుంటే పూర్వం అగస్త్య మహాముని దక్షిణ దేశ పర్యటనలో భాగంగా ఈ యాగని టెంపుల్కి అయితే వస్తారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించాలి అనుకొని స్వామివారి విగ్రహాన్ని తయారు చేపించి ప్రతిష్ఠించే సమయంలో స్వామివారి ఎడమకాలి బొట్నవేలు అయితే విరిగిపోతుంది. తన సంకల్ప బలంలో ఏదో లోపం ఉందని, అదేంటో తెలుసుకోవాలని అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. తన తపస్సు చేస్తున్న సమయంలో స్వామివారి తపస్సుకు కాకులు ఆటంకం కలిగించడం వలన ఈ టెంపుల్లో కాకులు సంచరించకూడదు అనేసి స్వామివారు ఒక శాపం పెట్టారు. అందువలన ఈ టెంపుల్లో ఎక్కడ చూసినా మీకు కాకులు కనిపించవు. అగస్త్య మహాముని తిరిగి తన తపస్సును ప్రారంభించగా శివుడు స్వామివారికి ప్రత్యక్షమై, ఇక్కడ నేను శ్రీ ఉమామహేశ్వర స్వామిగా కొలువు తీరి ఉంటాను, నువ్వు చింతించకు అని చెప్పడం వలన వైష్ణవ క్షేత్రం కాస్త శైవక్షేత్రంగా మారింది. మనం ఇప్పుడు యాగంటి టెంపుల్ లోపల ఉన్నాము. బ్రహ్మంగారు చెప్పినటువంటి యాగంటి టెంపుల్లో ఉన్నటువంటి నంది అంతకంతకు పెరుగుతారు అని చెప్తారు కదా, ఆ నంది ఇదే అన్నమాట. చాలా సంవత్సరాల క్రితం ఈ నంది చాలా చిన్నగా ఉండేదనేసి ఈ నంది చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేసే స్థలం ఉండేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ స్థలం అయితే ఏమీ లేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో కలియుగాంతం యాగంటి బసవన్న రంక వేస్తారు అని చెప్తారు కదా, ఆ నంది ఇదే అన్నమాట. ఈ నందిని చూసుకొని కొంచెం ముందుకు వస్తే మనకు అగస్త్య పుష్కరిణి కనపడుతుంది. అదేనండి చిన్న కోనేరు. ఇక్కడ చాలా చేపలు ఉంటాయి. ఒకసారి ట్రై చేద్దామనేసి కొబ్బరి ముక్కలు వేసామన్నమాట. ఒకసారి చూడండి, విజువల్ చూడడానికి ఎంత బాగుంటుందో. కెమెరా వాటర్లో పెట్టామన్నమాట. ఇది అగస్త్య మహాముని పెద్ద కోనేరు. తర్వాత మనం అగస్త్య మహాముని వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని అనుకున్నారు కదా, ఆ విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాం రండి. మనం ఈ స్టెప్స్ ఎక్కి ఈ పైన గుహ లాంటిది ఉంటుంది, దాని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఇలాంటి గుహలు 3 ఉంటాయి. ఈ గుహలన్నీ కూడా సహజంగా ఏర్పడినవి. మీకు ఈ గుహలకు ఎలా రావాలో తెలుసుకోవడానికి ఒక డ్రోన్ షాట్ చూపిస్తాను చూడండి. ఇది మెయిన్ టెంపుల్. ఇటు నుంచి రైట్ సైడ్కి రావాలి. పైకి వచ్చిన తర్వాత లోపలికి వస్తే విజువల్ ఇలా కనపడుతుంది. ఇందాక మీరు చూసిన గోపురం మెయిన్ గోపురం అన్నమాట. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి వారిని చూడడానికి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం అగస్త్య మహాముని ప్రతిష్ఠించాలి అనుకున్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం. తరువాత మనం వెళ్ళే గుహ అగస్త్య మహాముని తపస్సు చేసిన గుహ. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏంటంటే ఇక్కడ ఆకాశ దీపం అని కొండ చివరన ఉంటుంది. ఒకసారి మీకు డ్రోన్ షాట్ వేసి చూపిస్తాను చూడండి. చాలా కొండ చివరన ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళి దీపం వెలిగించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెలిగించాలన్నమాట. ఈ ప్రదేశానికి వెళ్ళడానికి ఎలాంటి దారి కూడా ఉండదు. కొండను నిటారుగా ఎక్కుతూ వెళ్తూ ఉండాలి. చూడండి, ఎక్కడ పట్టుకోవడానికి కూడా ఏమీ ఉండదు. ఇంత భయంకరమైన ప్రదేశంలో పూజారులు వెళ్ళి అక్కడ దీపం వెలిగించి వస్తూ ఉంటారు. తర్వాత మనం అగస్త్య మహాముని తపస్సు చేసిన ప్రదేశానికి అయితే వెళ్దాం రండి. ఇది కూడా ఒక గుహలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలన్నా కూడా స్టెప్స్ అయితే ఎక్కవలసి ఉంటుంది. కాబట్టి కొంచెం వయసు అయిపోయిన వారు ఈ ప్రదేశంలో ఉన్నటువంటి స్టెప్స్ని అయితే కొంచెం గమనించుకోండి. ఎగుడు దిగుడుగా ఉంటాయి. కొంచెం ఏజ్ ఎక్కువైన వారు ఈ మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా కొంచెం కష్టం. ఎందుకంటే ఒక వరుస క్రమంలో ఉండవు. కొన్ని హైట్ ఎక్కువగాను కొన్ని హైట్ తక్కువగాను ఉంటాయి. కాబట్టి పక్కన సపోర్ట్గా మనిషి ఉండడం చాలా ముఖ్యం. ఇది గుహ లోపలి భాగం. తర్వాత మనం వీరబ్రహ్మేంద్ర తపస్సు చేసిన గుహకైతే వెళ్దాం రండి.
మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రదేశం నుంచి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి రవ్వలకొండ ప్రదేశం 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నది బ్రహ్మంగారు తపస్సు చేసిన గుహ అన్నమాట. ఇంకా ఇక్కడ బ్రహ్మంగారు గురువు అయిన వీరభద్ర స్వామి వారు కూడా ఈ గుహలో ఉంటారు. దీనికి రోకళ్ళ గుహ అని పేరు ఉండేది. పూర్వకాలంలో ఇక్కడ రోకల్ని నిలబెడితే మనం అనుకున్న పనులు జరుగుతాయనేది ఒక నమ్మకం ఉండేది. ఈ గుహ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రవ్వలకొండ ప్రాంతంలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు. ఇక్కడ నుంచి అక్కడికి ఈ 11 కిలోమీటర్లు కూడా భూమి లోపల సొరంగ మార్గం ఉందనేసి అంటుంటారు. ఈ గుహ లోపల చూడటానికి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. ఆల్రెడీ ఈ టెంపుల్ చూసిన వారైతే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.